సోదరులకు ప్రధానమంత్రి గారికి సూచన చేసేది ఏంటంటే, మీరు రైతుల గురించి ఏమాత్రం పట్టించుకుంటలేదు, మీకు రైతాంగం గురించి మాట్లాడే హక్కు కూడా లేదు. రైతులకు కనీసం పంటలకు ఇన్సూరెన్స్ చట్టాన్ని పార్లమెంట్లో తేవాలని చెప్పి, అన్ని పంటలకు గిట్టుబాటు ధర తేవాలని చెప్పి, కరెంటును కూడా ప్రైవేటైజేషన్ చేయొద్దని చెప్పి ఈ రకంగా పార్లమెంట్లో మీరు చట్టం చేసి రైతులను ఆదుకోవాలని చెప్పి ఈ సభాముఖంగా నాకు గుర్తు తెలియజేస్తూ, దీన్ని ఉద్దేశించి మన రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు గోపాల యాకూబ్ రెడ్డి గారు ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. ఈ ర్యాలీకి వచ్చినటువంటి మిత్రులందరికీ, అధ్యక్ష వర్గానికి తెలంగాణ రైతు సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రధానంగా ఇప్పుడు వ్యవసాయ రంగాన్ని కార్పొరేటీకరించడం కోసం నల్ల చట్టాలు తెచ్చిన మాట మనందరికీ తెలిసిన విషయమే. ఇది యావత్ భారతదేశాన్ని కుదిపివేసినటువంటి ఈ నల్ల చట్టాలని కార్మికులు పోరాటం చేసి సాధించుకున్నటువంటి చట్టాలు, రైతాంగ పోరాటం చేసి సాధించుకున్నటువంటి చట్టాలను తుంగలో తొక్కడం కోసం ఈ రకంగా నిర్ణయం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని పంజాబ్ హర్యానా ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రం ఒకసారి మీరు ఒప్పుకున్నటువంటి, మీరు పెట్టినటువంటి డిమాండ్లు అన్నీ కూడా ఒప్పుకుంటున్నామని చెప్తున్నారు. ఇవాళ మళ్ళీ ఎలక్షన్లు వస్తే తప్ప ఆ ప్రధానమంత్రి దిగొచ్చి ఇదేదో మనకు ఇబ్బంది జరుగుతుందనేటువంటి పద్ధతిలో చెప్పే పరిస్థితి లేదు. కాబట్టి పోరాటాలే రైతాంగ పోరాటాలకు సంఘీభావం తెలియజేసేటువంటి కార్మిక వర్గం అంతా కూడా వీధుల్లోకి వచ్చి ఈరోజు పోరాటానికి ఈ రకంగా ప్రయత్నం చేస్తున్నది. కానీ ఇవాళ మనం వ్యవసాయం చూస్తున్నాం. వ్యవసాయ రంగాన్ని బొమ్మన లెక్క పొగబెట్టినట్టు ప్రతి వస్తువుకు, ప్రతి ఇన్పుట్స్ అనేటువంటి ఎరువులకు, పురుగు మందులకు, విత్తనాలు అన్నిటికీ కూడా విపరీతమైనటువంటి రేట్లు, 100కి 100% కాదు 300% రేట్లు పెంచేసినటువంటి ఈ గవర్నమెంట్లు రైతుకు మాత్రం ఎంఎస్పి రేట్ ఇవ్వమంటున్నారు. ఏమడుగుతున్నారు? వాళ్ళని ఏమైనా బంగ్లాలు, మిద్దెలు పంచి ఇవ్వని అంటలేరు. వ్యవసాయ భూములు ఉన్నటువంటి రైతులకు చట్టపరమైనటువంటి స్వామినాథన్ కమిషన్ పెట్టినటువంటి C2+50 అనంటే ఈ రకంగా ఉండేటువంటి చట్టాన్ని తీసుకొచ్చి ఆ ఎంఎస్పి రేటు మద్దతు ధరను ప్రకటించండి. ఈ మద్దతు ధరను మీరు కొనుగోలు చేయండి. దీనికి పకడ్బందుగా ఒక పార్లమెంటులో చట్టం చేయాలి. ఈ చట్టాన్ని ప్రకారంగా మద్దతు ధర చెల్లించాల్సి ఉంటుంది. ప్రైవేటు వ్యక్తులు కొన్నా, అది గవర్నమెంట్ సంస్థలు కొన్నా, మార్కెట్లో కొన్నా, ఎక్కడ కొన్నా కూడా మద్దతు ధర వర్తించాలనేటువంటి ఆ చట్టానికి రూపం కల్పించాల్సినటువంటి అవసరం. కానీ దానికి బదులుగా మనకు వచ్చేటువంటి ఇప్పుడు మార్కెట్ విషయంలో కానీ, ఎరువులు, పురుగు మందులు, అట్లాగే విత్తన చట్టాన్ని కానీ నిర్వీర్యం చేస్తూ వాటికి బహుళజాతి సంస్థలకు, పెట్టుబడిదారి కంపెనీలకు అనుకూలమైనటువంటి పరిస్థితులు కల్పించేటువంటి ఈ చట్టాలను, నల్ల చట్టాలను పక్కకు పెట్టినట్టే పెట్టి మళ్ళీ కొత్త ముసాయిదాలను తీసుకొచ్చింది. ఇవాళ దల్లేవాల్ గారు వారు అమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. వారికి ఉండేటువంటి ఆ రకమైనటువంటి ఆ నిరాహార దీక్షను కూడా గౌరవించేటువంటి పరిస్థితి లేదు. వెనకటి నుంచి కూడా నిరసన తెలియజేసేటువంటి హక్కు ఉన్నది ఈ దేశ ప్రజలకు రాజ్యాంగం ప్రకారంగా. కానీ ఈ నిర్బంధమైనటువంటి మోడీ ప్రభుత్వం ఆ రకంగా రైతాంగాన్ని ఒత్తిడి చేసి ఎక్కడ కూడా నిర్బంధించిన కారణంగా దాదాపుగా 700-800 మంది రైతాంగం ఆ రోజుల్లో చనిపోయినాక అటువంటి పరిస్థితులే మళ్ళీ తీసుకురాబోతున్నాడు. ఈ దల్లేవాళ్ళు ఉండేటువంటి ఆత్మత్యాగం కోరుతున్నాడా ఈ ప్రభుత్వం అనేటువంటిది మనం అడుగుతున్నాం. అది కాదు, ఖచ్చితంగా ఈ రకమైనటువంటి రైతాంగ సమస్యల మీద, కార్మిక సమస్యల మీద పోరాటం చేసేటువంటి వాళ్లకు మద్దతు తెలిపేటువంటి వాళ్ళందరి సమస్యలు పరిష్కరించడం కోసం మళ్ళీ చర్చలు జరపాల్సిన అవసరం ఉన్నది. ఇది చట్టం తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నదని ఈ పోరాటాలు తెలియజేస్తున్నాయి. మిత్రుల